ఓకే, ఆల్రెడీ నైట్ ఎవరో నోటిఫికేషన్ పంపించుంటారు, నోటిఫికేషన్ ఉంటుంది. వీ గెట్ టెంప్టెడ్ టు ఓపెన్ దట్ నోటిఫికేషన్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఎమర్జెన్సీ యువర్ పేరెంట్స్ విల్ గెట్ కాల్స్. అవసరం లేదు. ఓకే, సో ఎవ్రీ వన్ విల్ డిసైడ్ టేకింగ్ అండ్ బయింగ్ అండ్ అలామ్. ఒక అలాం కొనుక్కుందాం, ఒక అలాం కొనుక్కుని ఇంట్లో అలాం పెట్టుకుందాం. మీ రూమ్లో కానీ మీరు ఎక్కడ పడుకుంటే అక్కడ అలాం పెట్టుకోండి. 5 o'clock 6 o'clock, ప్లీజ్ గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. 5:30 పెట్టుకొని అది మోగుతుంది. గెటప్, డోంట్ టచ్ యువర్ ఫోన్ అట్ ఆల్. ఫస్ట్ ఫినిష్ యువర్ క్వైట్ టైం. ముందు మీకు క్వైట్ టైం ఫినిష్ చేసి మీ బైబిల్ రీడింగ్ మార్నింగ్ ఫినిష్ చేసుకోండి. ఓకే, ఫిక్స్. హలో, ఓకేనా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసా అన్నా నీకు? అది నా ఆక్సిజన్ సిలిండర్ అన్నా. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఫోను చలో అందరి చేతులు ముందు చెప్పండి, చేయండి. డూ, ఎవ్రీవన్ విల్ డూ దిస్. పొద్దున్న లేవగానే నేను ఫోను చూడను, ముట్టను, అలారం పెట్టుకుంటా వాచ్లా. ఆ అలారంతో లేచి ఫోన్ చూడకుండా బైబిల్ చూస్తా. ఆమెన్. ఇట్లా ఎవరైనా పెట్టిరా ఏమి? ఓకే, అందరు ప్రమాణం చేసారు. అన్న ఇది ఫోర్స్ ప్రమాణం అన్న, చెల్లదు. ఓకేనా? మార్నింగ్ ఎవరు ఫోన్ తీసేది లేదు. ఓకే, రెడీ? ఆర్ వి డూయింగ్ దిస్ ఎవ్రీవన్? ఎస్. మార్నింగ్ ఎవరు ఫోన్ తీయొద్దు. గెట్ యువర్ క్లాక్. ఓకే, గో గెట్ యువర్ క్లాక్. నెక్స్ట్, ఎందుకు తెలుసా? రాత్రి కల్లా ఆడే వస్తాడు కదా. రాత్రి అంతా అనుకోలేదు కానీ ఆడే ఉన్నాడు. ఎట్టా? దట్స్ అ డిస్ట్రాక్షన్. ప్లీజ్, యువర్ రిలేషన్షిప్ అనేది ఆ దాహం ఎక్కడ తిరుగుతుంది అని చెప్పినా ఇందాక వాక్యంలో. ఓకేనా? కీప్ ఆల్ ద థింగ్స్ అవే ప్లీజ్. వద్దు, ఇది విలువైన ఏజ్. ఈ ఏజ్లో నీ రూట్స్ స్ట్రాంగ్ అవ్వాలి. దాని వెనకాల టైం వేసేసి నీ రూట్స్ స్ట్రాంగ్ కావు. అది ఉంటుందో పోతుందో ఏమవుతుందో ఎవరు తెలియదు, చెప్పలేం. ఓకేనా? నువ్వు ఈరోజు పుట్టడానికి కారణం వాడు కాదు, ఆమె కాదు. నువ్వు ఈరోజు బతకడానికి కారణం వాడు కాదు, ఆమె కాదు. మరి ఆమె గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఓపెన్ యువర్ బైబిల్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్. డోంట్ ఓపెన్ ఎనీ థాట్స్. ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది, మీకు తెలుసో తెలియదు. ఆడు పొద్దున్న లేవగానే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఈరోజు పార్టీ ఉంది, కమ్మలు ఏమి పెట్టుకోవాలి, అది పొద్దున్న లేవగానే ఇదే ఉంటుంది. మీరు నమ్ముతారా? మరి ఉంటారు ఈ కేటగిరీ. ఆడు పొద్దున్న లేచి ముందు ఓపెన్ చేస్తాడు ఫ్రిడ్జ్ది. మనం అందరం సెల్ ఫోన్ చూస్తాడు, ఫ్రిడ్జ్ చూస్తాడు. కిచెన్లో ఏముంది తిన్నికే, ముందు పడితే కానీ ఆడికి ఏం ఎక్కదు. వద్దు, దట్స్ ఆల్సో అ డిస్ట్రాక్షన్. ప్లీజ్ లెట్స్ కీప్ ఇట్ అవే. అనదర్ వెరీ కామన్ ప్రాబ్లమ్ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ యంగ్స్టర్స్, ఇది నాకు చెప్తుంటారు. అన్న ఏం చదవాలన్నా, బోర్ కొడుతుంది అన్న, బైబిల్ అర్థం కాదన్నా, ఏం చదువుతామన్నా అంటారు. ఐ అండర్స్టాండ్ ఇట్స్ అ జెన్యూన్ ప్రాబ్లమ్. ఓకే, లెట్ మీ అడ్రస్ దిస్ ఇష్యూ. చాలామందికి బైబిల్ చదువుతున్నప్పుడు అన్న బోర్ కొడుతుందన్న, ఏం చదువుతామన్నా, వాళ్ళు వీడికి పుట్టి వీళ్ళు వాళ్ళకి పుట్టి వాళ్ళు వీళ్ళకి పుట్టి ఇదంతా మాకెందుకు అన్న, ఎవరు పుడితే నాకెందుకు చెప్పు ఆ జీనియాలజీ అంతా, నేను పుట్టిన నాకు రాదు. ఓకే, అయితే దేర్ ఆర్ సర్టన్ పోర్షన్స్ యాజ్ పర్ యువర్ ఏజ్ విచ్ యూ నీడ్ టు రీడ్. కొన్ని పోర్షన్స్ చదివినప్పుడు అది ఆత్మీయతలో ముందుకు వెళ్తున్నప్పుడు యాజ్ యూ గో డీపర్, చాలా రకరకాల కారణాలకు దేవుడు వాటిని రాయించి పెట్టినాడు. ఓకే, దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ నాట్ అప్లికబుల్ టు యూ. దే ఆర్ అప్లికబుల్ టు యూ. కానీ మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగే వరకు దేర్ ఆర్ సర్టన్ పోర్షన్స్ విచ్ యూ నీడ్ టు రీడ్. ఓకే, అని నేను చెప్తాను. సో ఇక్కడ ఏమంటున్నాము, మనం అప్పుడప్పుడు ఏమనుకుంటాము, హోలీ బైబిల్ ఈజ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ ఆర్ ఇట్ డజంట్ సీమ్ స్పెషల్. డెఫినెట్లీ ఇట్ ఈస్ స్పెషల్. It is 100% special when you own it, when you apply it to your life. It is definitely special. Because ఎందుకంటే అది స్పెషల్ కాకపోతే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఎందుకు అవుతుంది? అది స్పెషల్ కాకపోతే ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ట్రాన్స్లేటెడ్ బుక్ ఎందుకు అవుతుంది? అది స్పెషల్ కాకపోతే ప్రపంచంలో అత్యధికంగా ప్రింట్ అవుతున్న పుస్తకం ఎందుకు అవుతుంది? లాజిక్ వాడితే, అవునా? ఎక్స్పీరియన్స్ వాడితే, నువ్వు తెరిచి చదివితే తెలుస్తుంది.
ఎంతోమంది అట్లా మారిపోయినారు వాళ్ళ జీవితాలు. జైల్లో కూర్చొని చదివి మారిపోయినారు కదా. ఎస్, సో వర్డ్ బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. ఐ విల్ టెల్ యూ మెయిన్ ఏరియాస్ ఏమేమి. ఓకే, రిమైండ్ మీ మెయిన్ ఏరియాస్ ఏమేమి చదవాలి, ఎక్కడెక్కడ మీరు ఈ ఏజ్ గ్రూప్లో ఫోకస్ చేయాలి, విచ్ ఈస్ ఈజీ ఫర్ యూ టు డైజెస్ట్. పిల్లలు పాలు తాగమంటారు, అప్పుడు ఏం చేస్తాం? బూస్ట్ కల్పిస్తాం, అవునా? కాంప్లాన్ కల్పిస్తాం, లేకపోతే హార్లిక్స్ కలుపుతాం. అట్లా కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట మీకు ఈజీగా లోపలికి వెళ్ళడానికి, డైజెస్ట్ అవ్వడానికి, అర్థం చేసుకోవడానికి. దట్ వీ విల్ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు క్వైట్ టైం ఎట్లా చేసుకోవాలి, ఇది అసలు సంగతికి వచ్చినాం. అప్పటి నుండి క్వైట్ టైం అంటున్నా. అసలు ఏం చేస్తారన్నప్పుడు నేనేం చేస్తానో మీకు చెప్పాలనుకుంటున్నా. మీరు ఇంకేం చేయొచ్చు అని అంటే నాది వినండి. విన్న తర్వాత అంకుల్ ఉన్నాడు, అంకుల్ని అడగండి. ఆంటీ ఉంది, ఆంటీని అడగండి. ప్రమోదన్ ఉన్నాడు, ప్రమోదన్ అడగండి. అన్న మీరు ఎట్లా చేస్తారన్న క్వైట్ టైం, మీరు మాకు కొన్ని టిప్స్ చెప్పండి అని వాళ్ళని అడగండి. ఓకే, కొన్ని టిప్స్ తీసుకోండి వాళ్ళ దగ్గర కూడా, అర్థం చేసుకోండి. ఓకే, ఐ టెల్ యూ వాట్ ఐ డూ. ఫస్ట్ నేను లేవగానే ఏం చేస్తాను అంటే, కొన్నిసార్లు నా క్వైట్ టైం మిడ్ నైట్ ఉంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ మై బిజీ స్కెడ్యూల్స్ నేను మారుస్తూ ఉంటాను. బట్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు డూ యువర్ క్వైట్ టైం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్లీజ్. యేసు ప్రభు అదే చేశారు. ఆయన పెందల కడ లేచి, మార్క్ చాప్టర్ 1లో వర్స్ 21 అనుకుంటా, ఆయన పెందల కడ లేచి ఆయన ప్రభువుని ధ్యానించడానికి ఏకాంతంగా వెళ్ళాడు. సో క్వైట్ టైంలో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ప్రేయర్ చేసుకుంటా. థ్యాంక్ యూ ప్రేయర్ మాత్రమే చెప్తా. ప్రభువా నాకు పెన్ను లేదు, బిస్కెట్ లేదు, చాక్లెట్ లేదు, అవి ప్రభువా అవేం లేవు. ప్రభువా నన్ను రాత్రంతా కాపాడావు, ఎంతోమంది చూడలేకపోయారు ఈ దినాన్ని, నీకు స్తోత్రాలు. అమ్మా నాన్న విషయంలో స్తోత్రాలు, నాకు ఇచ్చిన వాటన్నిటిని బట్టి స్తోత్రాలు, నిన్నటి దినపు విజయాన్ని బట్టి స్తోత్రాలు. ఓన్లీ థ్యాంక్స్, జస్ట్ సే థ్యాంక్స్. ఓకేనా, థ్యాంక్స్ చెప్తా. దేవుడికి థ్యాంక్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నా దగ్గర వర్షిప్ బుక్ ఉంటుంది అనమాట. ఓకే, వర్షిప్ బుక్ తీసుకొని ఒక పాట, లేదంటే యూట్యూబ్లో నేను సైడ్లో ప్లే అవుతుంటాను, దాంతోపాటు సింగ్ అలాంగ్ చేస్తాను అనమాట. ఓకే, ఒక మంచి ఆరాధన గేయం గీతం ఏదైతే ఉంటుందో అది నేను పాడుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, నా డైలీ పోర్షన్ ఓపెన్ చేస్తాను. నా డైలీ పోర్షన్ ఓపెన్ చేసి బైబిల్లో నుండి నా డైలీ పోర్షన్ నేను మంచిగా చదువుకుంటాను అనమాట. మొత్తం నా డైలీ పోర్షన్ ఎంత ఉందో ఆ డైలీ పోర్షన్ చదువుకుంటూ దానితో పాటు ఫస్ట్ నేను చదివేసి ప్రేయర్ చేస్తా, మళ్ళీ చదువుతాను. నేను సెకండ్ టైం చదువుతా. చదివేటప్పుడు ఏం చేస్తానంటే అందులో నుండి దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాలు ఉంటాయి కదా, నాతో పర్సనల్గా నాకు చాలా సంగతులు తెలియజేస్తాను, అవి రాసుకుంటూ ఉంటాను అనమాట. ఓకే, మేక్ యువర్ నోట్స్. నా నోట్స్ చేసుకుంటా, దేవుడు నాతో మాట్లాడుతున్న సంగతులు చక్కగా రాసుకుంటూ వెళ్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెన్ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మమ్మీ డాడీ ఎవ్వరు లేవకముందు మీరు మాత్రమే లేచి దేవుడితో మీరు మాత్రం మంచిగా అట్లా పాట పాడుకొని అట్లా చేసుకుంటుండే. నాకు అప్పుడప్పుడు ఇన్ని బీచ్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మా ఇల్లు ఇక్కడ ఉంటే రోజు బీచ్లో కూర్చొని నా బైబిల్ నోట్స్ మొత్తం పట్టుకెళ్ళి హాయిగా ఒక మంచి స్పాట్ చూసుకొని కూర్చొని ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది. అది ఒకటి చెప్పనా, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ లోతుల్లోకి నువ్వు వెళ్ళినప్పుడు అది ఎట్లుంటుంది తెలుసా, ఆ ఎక్స్పీరియన్స్ని ఒకరికి చెప్పాలనుకుంటే చెప్పలేవు, నువ్వు అటు అర్థం కూడా చేసుకోలేవు. అంత ఉంటుంది అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఆత్మీయ అనుభవాలు. నెక్స్ట్ ఓకే, నీ నోట్స్ చెయ్యి. తర్వాత నీకు ప్రత్యేకంగా దేవుడు నిన్ను గైడెన్స్ ఇస్తున్నట్టుగా కొన్ని అనిపిస్తుంది. కొన్ని ఎట్లుంటుంది అంటే ఓకే ఇలాంటి సందర్భంలో నేను ఇలా ఉండాలి, ఇలాంటి సందర్భంలో నేను ఇలా ఉండాలి అని మనం నోట్స్ రాస్తాం. కొన్ని ఎట్లుంటాయంటే దేవుడు నీకు ప్రస్తుత సందర్భంలో ఇదిగో డూ దిస్, నీకు డెసిషన్ మేకింగ్ అనేది దేవుడు చెప్తున్నట్టుగా అనిపిస్తుంటాడు అనమాట చదువుతున్నప్పుడు. ఓకే, దాన్ని ప్రత్యేకంగా నేనేం చేస్తా తెలుసా, ఒకటి ఇట్లాంటి సైజ్ పేపర్ పెద్ద కార్డు తీసుకుంటాను. కార్డు తీసుకొని దాంట్లో రాసేస్తాను అనమాట. రాసేసి స్టిక్ ఇట్ ఆన్ ద వాల్స్ ఆఫ్ మై రూమ్. అప్పుడు ఏమవుతుందంటే నాకు నేను ఆ దినమంతా కానీ ఆ వారం ఆ నెలంతా కానీ అటు ఇటు తిరుగుతున్నప్పుడు దట్స్ ఎ వెరీ రిక్వైర్డ్ వర్డ్ ఫర్ మీ. అటు చూడగానే గుర్తొస్తుంది, అవును కదా, ఓకే రైట్. నేను రీసెంట్ రాసుకున్నాను ఏంటంటే ఫెయిత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫెయిత్కి ఆపోజిట్ ఏంటిది, ఫియర్కి ఆపోజిట్ ఏంటిది, భయానికి ఆపోజిట్ ఏంటిది, బ్రేవరీ. కానీ భయానికి ఆపోజిట్ ఏంటంటే ఫెయిత్లెస్నెస్. అది నేను రాసుకున్నాను అనమాట. రాసుకొని ఎప్పుడైనా రూమ్లో తిరిగి సడన్గా చూడగానే ఓ ఎస్ ఫెయిత్ కలిగి ఉండాలి, భయపడం ఫెయిత్ కలిగి ఉండాలి. ఎందుకు చర్చిలో గోడల మీద వాక్యాలు రాస్తారనుకున్నారు? వాక్యము సుత్తె లాంటిది, నీరు లాంటిది, అగ్ని లాంటిది, భోజనం లాంటిది. ఎవరికి ఏది అవసరమో అది ఇస్తుంది ఆ ఒక్క వాక్యం ఆడుంటే.
అందుకే మీ ఇళ్ళలో మీ దగ్గర క్యాలెండర్ ఉండాలి, బైబిల్ వర్స్ క్యాలెండర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అవి చూసినప్పుడు వెంటనే మిమ్మల్ని అది ఏం చేస్తుంది, మీకు అవసరమైన మాట అక్షరం మాట్లాడుతుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రే ఓవర్ యువర్ పోర్షన్. మీరు చదువుకున్న పోర్షన్ మీద ఆ మాటల్ని ఎత్తిపడుతూ ప్రార్థించాలి. ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ఎవ్రీవన్ షుడ్ డూ దిస్ ప్రాక్టికలీ ప్లీజ్. ఇది ప్రాక్టికల్గా చేయకపోతే దాని యొక్క సారం అర్థం కాదు, ఇన్ని రోజులు మనం కష్టపడి నేర్చుకున్నది కూడా వృధా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, ప్రే ఫర్ అదర్స్. మీ ఫ్రెండ్స్ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటాయి కదా, మీకు తెలిసిన ఆంటీలు అంకులు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం మీరు ప్రే చేయాలి. ఐ రికమెండ్ యూ ఫర్ హ్యావింగ్ సమ్ స్టేషనరీ అండ్ ఓకే విల్ కమ్ బ్యాక్ టు దిస్. Tools for quiet time. Okay, what are the tools that you need to have for your quiet time? The first one is క్వైట్ టైం నోట్స్ పెట్టుకోండి దయచేసి. ఎవ్రీవన్ మెయింటైన్ క్వైట్ టైం నోట్స్. మీరు సండే చర్చ్కి వెళ్ళినప్పుడు మీ పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని ఒక బుక్లో రాస్తారు కదా, దట్స్ ఎ సెపరేట్ బుక్, దట్స్ టోటలీ ఎ సెపరేట్ బుక్. హ్యావ్ అ సెపరేట్ బుక్ ఫర్ యువర్ క్వైట్ టైం ప్లీజ్ ఎవ్రీవన్. అందరూ మీ క్వైట్ టైంకి సెపరేట్, మీ ధ్యాన సమయానికి ఒక సెపరేట్ బుక్ని పెట్టుకోండి. ఆ బుక్లో ఎవ్రీడే డేట్ వేయండి, రాయండి, డేట్ వేయండి, రాయండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, మీ దగ్గర ఒక ప్రైజ్ బుక్ ఉండాలి, ఒకటి ప్రేయర్ బుక్ కూడా ఉండాలి. ఐ రికమెండ్ దీస్ బుక్స్ బట్ ఇట్స్ అప్ టు యూ. ప్రేయర్ జార్ పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రేయర్ వాల్ పెట్టుకోవచ్చు, అప్ టు యూ. ఓకే, నెక్స్ట్, ఖచ్చితంగా ఈ స్టేషనరీ ఉండాలి, పెన్, పెన్సిల్, స్టిక్కీ నోట్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా, సో దట్ యూ కెన్ మార్క్ ఆన్ యువర్ బైబిల్. మా డాడీ ఒక స్పెషల్ బైబిల్ చేయించుకున్నారు. ఆ స్పెషల్ బైబిల్ ఎలాంటిది అని అంటే, దట్ బైబిల్ స్పెషల్గా బైండింగ్ చేయించుకున్నారు డాడీ. ఎట్లా అంటే, మధ్యలో బైబిల్ వచనాలు ఉంటాయి, తర్వాత ప్లెయిన్ పేపర్స్ ఉంటాయి, అండ్ దెన్ మళ్ళీ వాక్యం ఉంటుంది, మళ్ళీ ప్లెయిన్ పేపర్స్. ఎందుకు తెలుసా? సో దట్ హీ కెన్ రైట్ నోట్స్ ఇన్ హిస్ బైబిల్ ఓన్లీ. దేవుడు తనతో మాట్లాడుతున్నది అక్కడే రాసేసుకోవడానికి. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూమ్ ఐ నో, దే చేంజ్ దేర్ బైబిల్ ఎవ్రీ 1 year. ఎందుకు తెలుసా? ఈ ఇయర్ నాతో మాట్లాడినవన్నీ ఆ బైబిల్లో రాసుకుంటారు. కొత్తగా దేవుడు మాట్లాడాలి కదా, పాత తాట నన్ను డిస్టర్బ్ చేయొద్దు కదా అని చెప్పేసి దే టేక్ అ న్యూ బైబిల్. అక్కడ దేవుడు అలా దే ప్రిజర్వ్ దేర్ బైబిల్. అట్లా ఒక్కొక్కరు చాలా డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తారు. నెక్స్ట్, ఆఫ్ కోర్స్ ఇన్ యువర్ క్వైట్ టైంలో వన్ ఆఫ్ యువర్ అదర్ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇస్ యువర్ బైబిల్ అండ్ దెన్ యువర్ సాంగ్స్ బుక్. ఇవన్నీ మీ రూమ్లో అక్కడ ఉండాలంతే. ఆర్ యూ మే హ్యావ్ యువర్ సెపరేట్ బైబిల్ ఫర్ యువర్ క్వైట్ టైం, సెపరేట్ బైబిల్ ఫర్ యూ వెన్ యూ గో అవుట్ ఫర్ మీటింగ్స్. అలా అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, బట్ వన్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్, అందరూ తెలుగు బైబిల్ చదివే ప్రయత్నం అయితే చేయండి. రాదర్ అంటే కొన్ని వర్డ్స్ మనకు అర్థం కానప్పుడు చెక్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఐ ప్రిఫర్ అండ్ ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు రీడ్ ఫ్రమ్ ద తెలుగు బైబిల్. ఎందుకంటే తెలుగు బైబిల్ స్టార్టింగ్లో మీరు చూస్తే ఆదిమ హీబ్రూ గ్రీక్ భాష నుండి తర్జుమా చేయబడింది అని ఉంటుంది, వైల్ ఇంగ్లీష్ది ఆ కేస్ కాదు. సో చాలామంది ఏమంటారంటే వెరీ నియర్ టు ద ప్రిమిటివ్ అంటే ఇనీషియల్ బైబిల్స్ ఏవి అని అంటే ఆ తెలుగు బైబిల్ అని అంటారు. ఓకే, రైట్. ఎక్కడ చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి? ఒక స్పెషల్ ప్లేస్లో చదవాలి. ఏంటి ఆ స్పెషల్ ప్లేస్ అంటే, మీ ఇంట్లోనే డెసిగ్నేటెడ్ ప్లేస్, ఒక ప్లేస్ని అనుకోండి. ఆ ప్లేస్ని అనుకోండి, దేవా నేను ఇక్కడ నుండి క్వైట్ టైం చేస్తాను, నేను నన్ను విను, నాతో మాట్లాడు ఈ స్థలం నుండి అని అనుకోండి. మీ ఇంట్లో ఏదైనా కిచెన్ అవ్వచ్చు, లేకపోతే మీకంటూ ఒక సెపరేట్, మా ఇంట్లో అయితే సెపరేట్ ప్రేయర్ రూమ్ ఉంటుంది మాకు. వీ హ్యావ్ ఎ సెపరేట్ ప్రేయర్ రూమ్. సమ్టైమ్స్ ఇట్స్ అ వార్ రూమ్ ఫర్ అస్ విత్ గాడ్, పెనేర్ పోరాటం లాగా. ఆ రూమ్ పేర్లు అప్పుడప్పుడు మారుతుంటాయి అన్నమాట పరిస్థితిని బట్టి. బట్ హ్యావ్ అ సెపరేట్ రూమ్ ఇఫ్ పాసిబుల్. ఓకే, కొన్ని సందర్భాలు కొందరు మేము ఇచ్చే సజెషన్, కొత్త ఇల్లు కట్టుకుంటుంటే హ్యావ్ అ థాట్ ఫర్ యువర్ ప్రేయర్ రూమ్. వన్ ఆఫ్ యువర్ బెడ్రూమ్స్ 3 BHK బాగుంది. ఫస్ట్ ఇస్ బెడ్రూమ్, సెకండ్ ఇస్ బెడ్రూమ్, థర్డ్ ఇస్ ఇట్స్ నాట్ అ బెడ్రూమ్, ఇట్స్ అ PHK ప్రేయర్ రూమ్. ఓకే, సో ప్రేయర్ రూమ్ ఉంది. డెఫినెట్లీ హ్యావ్ అ పర్టిక్యులర్ ప్లేస్ వేర్ యూ క్యాన్ ప్రే అండ్ రీడ్ యువర్ బైబిల్. నెక్స్ట్, ఎప్పుడు చదవాలి? 5 o'clock అనుకుంటున్నారా? డైలీ గెట్ అప్ ఎట్ 5 o'clock అండ్ స్టార్ట్ రీడింగ్ ఎట్ 5 o'clock. 5:30 అనుకుంటారా? రీడ్ ఎట్ 5:30. 6 అనుకుంటారా? రీడ్ ఎట్ 6. బట్ డోంట్ మిస్ దట్ టైం. ఓకేనా? అయితే ప్రిపరేషన్ ఫర్ యువర్ క్వైట్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, అమ్మాయిలు ఎంతమంది మీ ఇంట్లో బాసాలు తోమడం, బట్టలు ఉతకడం చేస్తారు మీరు? అవి మా ఇంట వంట లేవన్నా
మీకు కూడా పడుతుంది నవ్వుతే. ఓకే రైట్. సో బాయ్స్ మీరు ఇంట్లో ఎంతమంది పని చేస్తారా? వెరీ గుడ్. అమ్మ రాత్రో పని చెప్తుంది, మనము లేజీనెస్తో చెయ్యం. పొద్దున మీరు ఎప్పుడైతే క్వైట్ టైంకి కూర్చుంటారో అప్పుడే అరుస్తుంది అమ్మ, ఏయ్ చెప్పినా కదా చేయమని. ఏది నీ క్వైట్ టైం డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఎవరు తెలుసా? అమ్మ కాదు, నువ్వే. యూ ఆర్ ద రీజన్. సో మేక్ యువర్ ఎనఫ్ ప్రిపరేషన్స్ ఫర్ యువర్ క్వైట్ టైం. నువ్వు దాన్ని అంత ప్రతిష్టాత్మకంగా చూడాలి, అంత ప్రెషియస్గా చూడాలి నువ్వు దాన్ని. అర్థమవుతుందా ఎవ్రీవన్? యా. సో స్పెషల్ టైం ఏంటి? ఒక 5 o'clock 6 o'clock అని ఒక టైం అనుకో, ఒక ప్లేస్ అనుకో. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఒక రోజు ముందే రాత్రే డూ ఎవ్రీ ప్రిపరేషన్స్. అమ్మ నన్ను ఇది అడగొచ్చు, అది అడగొచ్చు. ఆర్ యూ మైట్ కీప్ యువర్ సాంగ్స్ బుక్ ఎక్కడో పెట్టేసి ఉంటావు, నువ్వు ఆర్గనైజ్డ్గా పెట్టుకోకపోయి ఉంటావు. ఎగ్జాక్ట్ 5కి లేవగానే అరే నా బుక్ ఎక్కడ, అది అని వెతుకుతావు. ఇదంతా అవుతుంది. అంతా లేకుండా రాత్రే నీ నెక్స్ట్ డేకి సంబంధించిన క్వైట్ టైంకి సంబంధించిన మొత్తం ప్రిపరేషన్స్ చేసి పడుకో. ఎంతసేపు అన్న? 1 hour ఓకేనా? 1 hour చేస్తే దేవుడు సాటిస్ఫై అవుతాడా అన్న 45 minutesకి సాటిస్ఫై అవుతాడా? 30 minutesకి? పోనీ రోజంతా చేస్తే సాటిస్ఫై అవుతాడా అన్న దేవుడు? నన్నే ఆ ప్రశ్న అడిగితే నేను కొట్టే డైలాగ్ ఇది. కోకోకోలా కాదు, వాక్యం. ఎంత చదివినా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే లెట్ మీ రీడ్ మోర్. కానీ నా టైం టేబుల్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే చలో పరుగు ఉరుకు వెళ్ళు. రాత్రి ఎవరిదైనా క్లయింట్ది ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేయలేదు, డబ్బింగ్ ఏదైనా కంప్లీట్ చేయలేదంటే ఎగ్జాక్ట్ నా క్వైట్ టైంలోనే గుర్తొస్తాయి అన్నీ. ఇది చేయలేదు, అది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. క్వైట్ టైం అంటేనే అన్నిటిని పక్కన పెట్టి మైండ్ క్వైట్ చేసుకొని ప్రభుతో కూర్చోవడం. అది జరగాలి అని అంటే ముందు రోజు నువ్వు చేయాల్సిన పనులు సక్రమంగా చేసుకొని కూర్చోవాలి. ఓకే. సో ఎంతసేపు చేయాలంటే చేయండి, ఒక 30 minutes అయినా చేయండి, పోనీ 1 hour అయినా చేయండి. ఓకేనా? కాకపోతే మీనింగ్ఫుల్గా చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీనింగ్ఫుల్. అక్కడ మీరు వినాలి ఆయన స్వరాన్ని, అక్కడ ఆయనతో మీరు మాట్లాడాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే ఇప్పుడు డైలీ పోర్షన్ సజెషన్స్కి వస్తాను. డైలీ పోర్షన్ ఎట్లా చేసుకోవాలి అస్సలు సంగతికి వచ్చినాం ఇప్పుడు మనం. డైలీ పోర్షన్ ఎట్లా? ఒకటి బుక్ ఆర్డర్లో చదువుకోవచ్చు మీరు. ఓకే. ఇయర్లీ ప్లానర్ మీరు కనుక చూస్తే ఇప్పుడు ఒకవేళ మీరు జెనసిస్ స్టార్ట్ చేస్తే మేబీ ఇప్పుడు జెనసిస్ చాప్టర్ 40లో ఎక్కడ ఉండాలి యాజ్ పర్ టుడేస్ డేట్. వాట్ ఈస్ టుడేస్ డేట్? 12. యాజ్ పర్ 12th యూ షుడ్ బీ సమ్వేర్ అరౌండ్ జెనసిస్ చాప్టర్ 40. అన్నా ఇప్పుడు 40 అధ్యాయాలు చదవాలా ఇంటికి పోయి? ఇంకో ప్లాన్ సజెస్ట్ చేయన్నా. ఓకే. యూ కెన్ ఫాలో బుక్ ఆర్డర్. లేదు అని అంటే యూ కెన్ ఫాలో డైలీ సామ్. రోజో కీర్తన. అమ్మ ఇది ఆప్షన్ బాగుంది. మీరు చేపలా కొట్టుకునేది ఎప్పుడు అంటే సామ్ 119 వచ్చినప్పుడు. ఆ రోజు జాగారమే అవుతుంది పొద్దున్నుండి రాత్రి వరకు. తెలుగు చదవలేక చదువుతూ బండి ముందుకు పోలేక పోతూ. బిఫోర్ ఐ ఫర్గెట్ హౌ టు రీడ్ బైబిల్. ఓకే, ఐల్ షో యూ హౌ టు రీడ్ బైబిల్. ఓకే, ఎవ్రీవన్ ఓపెన్ యువర్ బైబిల్స్ ప్లీజ్. ఓపెన్ చేయండి బైబిల్ని. బైబిల్ని మీరు చదివేటప్పుడు బ్రదర్ కెన్ ఐ గెట్ అ చైర్ ప్లీజ్ హియర్ క్విక్లీ. బైబిల్ని మీరు చదివేటప్పుడు మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మీరు కూర్చున్న ప్లేస్లో ప్రాపర్ లైటింగ్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, వెన్ యు ఆర్ సిట్టింగ్ బిఫోర్ యువర్ బైబిల్ వాట్ యూ హ్యావ్ టు డూ? మీరు బైబిల్ని తీసుకొని కూర్చున్నప్పుడు లాట్ ఆఫ్ యూ వాట్ యూ డూ, కూర్చున్నప్పుడు కింద ఇట్లా పెట్టుకొని ఇట్లా చదువుతారు కదా. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ నాట్ హౌ యూ రీడ్ అ బుక్. హౌ డూ యూ రీడ్ అ బుక్? ఇట్ షుడ్ బి స్ట్రైట్ బిఫోర్ యువర్ ఐస్. ఇలా ఉండాలి. ఇలా పడు. హోల్డ్ యువర్ బైబిల్ ఎవ్రీ వన్ లైక్ దిస్ ప్లీజ్. స్లాంట్గా, సో దట్ యువర్ ఈ ఐ అనేది ఇట్లా స్ట్రైట్ రావాలి. అలా ఇంకా పైకి ఎత్తి పట్టుకోవాలి. ఎస్, లైక్ దిస్. ఓకే, యా, that's the second one. First one, what did I tell you? Proper lighting. Second one, proper holding of the Bible. And the third one is when you are reading, చదువుతున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్రానికల్స్ చదువుతున్నారు అనుకుందాం. ఫస్ట్ క్రానికల్లో జీనియాలజీస్ ఉంటాయి. ఆ జీనియాలజీస్ చదివేటప్పుడు ఏమవుతుంది? అదంతా టంగ్ ట్విస్టరే.
ఘాట్ రోడ్ మీద నుండి కింద పడినట్టు ఉంటుంది తెలుగు చదువుతుంటే, అవునా? వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెన్ యూర్ రీడింగ్ బైబుల్ యూ హ్యావ్ టు రీడ్ లౌడ్, మనసులో కాదు, గట్టిగా చదవాలి. సో వాట్ ఇస్ ద థర్డ్ పాయింట్ వీ లెర్న్? వాట్స్ ద ఫస్ట్ పాయింట్? ఫస్ట్ పాయింట్ ఇస్ lighting. Second point is proper holding. Third point is read aloud. Don't read within your heart. గట్టిగా చదవాలి. గట్టిగా చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని మిస్టేక్స్ వస్తాయి. మిస్టేక్ని దాటి వెళ్ళొద్దు. కమ్ బ్యాక్, రీడ్ ఇట్ అగైన్. అర్థమైందా? కమ్ బ్యాక్ అండ్ రీడ్ ఇట్ అగైన్. ఓకే, టిప్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ యువర్ ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు టేబుల్ మీద బైబిల్ పెట్టారా అనుకోండి, ఎలా పెట్టాలి బైబిల్ని? ఇలా పెట్టలేదు. సో లిఫ్ట్ ఇట్ అప్. మా ఇంట్లో ఒక మౌంట్ ఉంటుంది, ఆ మౌంట్ పైన ఇలా పెట్టుకొని చదువుతున్నాను. ఓకే, ఇప్పుడు నాకు స్ట్రైట్గా ఉంది అండ్ దెన్ ఇట్ ఈస్ లిఫ్టెడ్ అప్, టిల్టెడ్ అప్ అండ్ దెన్ ఐఎమ్ ఏబుల్ టు రీడ్ ఇట్ ప్రాపర్లీ. స్ట్రైట్గానే చదవాలి. క్లియర్ ఎవ్రీవన్? ఇన్ టు యువర్ హెడ్, రైట్? ఈ టిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ యూ డూ దిస్ యూ డోంట్ ఫీల్ లైక్ స్లీపింగ్. మార్నింగ్ స్లీప్ వస్తే అప్పుడు రాదు. ఓకే, రైట్. ఓకే, డైలీ సామ్ మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు అని అంటే థీమ్ బేస్డ్గా మీరు వెళ్ళొచ్చు. ఎట్లా అంటే యాంగర్ గురించి బైబిల్ పోర్షన్స్ ఏమున్నాయి. దిస్ యూ విల్ ఫైండ్ ఇన్ సమ్ ఆఫ్ ద బైబిల్స్. లాస్ట్లో థీమ్స్ ఉంటాయి, బైబిల్ ఎండింగ్లో థీమ్స్ ఉంటాయి. యాంగర్, లేకపోతే డిఫరెంట్ ఈగో, డిఫరెంట్ అదర్ స్టఫ్ ఉంటుంది. ఒకటి తీసుకొని దాన్ని చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలా అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్రోనాలజికల్ ఆర్డర్లో మీరు బైబిల్ని చదవచ్చు. వాట్ ఈస్ క్రోనాలజికల్ ఆర్డర్? డూ యూ నో వాట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద బైబిల్ ఏంటిది? కాదు, నాట్ ABCD. క్రోనాలజీ ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ రీడింగ్ ద బుక్ ఆఫ్ ఇయర్స్ ప్రకారం కాదు, కైండ్ ఆఫ్ ఇయర్స్ ప్రకారం. ఓకే, దాని రిలేషన్ ఎక్కడ ఉంది అనేది చూసుకుంటూ దాని ప్రకారంగా చదవటం. సో వెన్ యూ సే క్రోనాలజీ ఆర్డర్ అనేది మీరు ఇంటర్నెట్లో టైప్ చేస్తే యూ విల్ గెట్ క్రోనాలజికల్ ఆర్డర్. అది కూడా ఒక బ్యూటిఫుల్ రీడింగ్ అది. ఓకే, ఇంకోటి 1 year ఇమర్షన్ ప్లాన్. అది ఎట్లా అంటే యూ విల్ రీడ్ న్యూ టెస్ట్మెంట్ 3 times అండ్ యూ విల్ రీడ్ ఓల్డ్ టెస్ట్మెంట్ 1 time. ఈ ప్లాన్ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. లేదు ఇంకేదైనా చూద్దాము అనుకుంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ బై డెవోషనల్స్. ఓకే, ULV డెవోషనల్స్ ఉంటాయి, చాలామంది డెవోషనల్స్ ఉంటాయి. వాళ్ళు మీకు పోస్ట్ చేస్తారు. వాళ్ళది లెవెల్స్ ఆఫ్ డెవోషనల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడిప్పుడే మీరు ప్రభువులు ఎదుగుతున్నారంటే బేబీ లెవెల్ డెవోషనల్ ఒకటి ఉంటుంది, మిడ్ లెవెల్ డెవోషనల్ అండ్ హెవీ సీనియర్ లెవెల్ డెవోషనల్స్ ఉంటాయి. అవి మీరు తెప్పించుకోవచ్చు. ఇప్పుడే నేను బలంగా ఎదగాలి కాబట్టి సీనియర్ తెప్పించుకుంటానంటే వర్కౌట్ కాదు. మీరు ఇప్పుడిప్పుడే ప్రభు గురించి నేర్చుకుంటున్నారంటే టేక్ బేబీ లెవెల్, నాట్ అ ప్రాబ్లం. ఓకే, డెవోషనల్స్ తెప్పించుకొని యూ కెన్ రీడ్ దోస్ డెవోషనల్స్. ఇంకా కొంత హెవీ వెళ్తున్నాను నేను. ఓకే, కొంత డీప్గా హెవీగా వెళ్తున్నాను. కొన్ని సందర్భాలు నేనేం చేస్తానంటే ఆఫ్టర్ ఐ ఫినిష్ మై బైబిల్ రీడింగ్ పోర్షన్స్, ఒక 5 chapters అనుకున్నాను. 5 chapters అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ మై ప్రింటెడ్ మెటీరియల్, క్విజ్ మెటీరియల్. అందులో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్తా చదివేసిన తర్వాత. అది ఎంత లోతైన రిమెంబరెన్స్ని ఇస్తుంది అని అంటే, ఎంత రెవల్యూషన్ ఇస్తుంది అని అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ క్వశ్చన్స్లో ఇంకెట్లుంటాయంటే అప్లికేషన్స్ కూడా అడుగుతాడు. నువ్వే గనక ఆ ఓడలో శిష్యులతో పాటు ఉండుంటే ఏం చేసేవాడివి? అప్పుడు థింక్ చేస్తుంటే ఎంత డీప్ ఉంటుంది తెలుసా? అవును ప్రభా, నేను ఏం చేసేవాడిని? ముందు నీళ్ళలో దూకేసేవాడినేమో ప్రభా. రైట్? సో అలా మీరు క్విజ్ మెటీరియల్స్. ఓకే, దిస్ ఇస్ హై లెవెల్ చెప్తున్నా. ఎవరైతే ఆల్రెడీ బైబిల్ చదువుతున్నాం అంటున్నారో వాళ్ళకి ఇది హై లెవెల్. బైబిల్ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి అనేవాళ్ళు యూ జస్ట్ గో విత్ బుక్ ఆర్డర్. రీడ్ ఫ్రమ్ జెనసిస్, ఎక్సడస్, లెవిటికస్, ఆ ఆర్డర్లోకి వెళ్ళండి. ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే క్యారెక్టర్ స్టడీస్ చేయొచ్చు. టేక్ జేమ్స్ అండ్ రీడ్ ఓన్లీ అబౌట్ ద పర్సన్ జేమ్స్. Take Matthew, read only about Matthew. Take Joseph, read only about Joseph. Character studies. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఓకే, యా. ఆర్ మీరు అయిపోయింది డైలీ బైబిల్ రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న. నేను పొద్దున యూట్యూబ్ మెసేజ్ పెట్టుకొని వింటా అన్న, దట్స్ నాట్ యువర్ క్వైట్ టైం ప్లీజ్.
ఓకే, పొద్దున యూట్యూబ్ మెసేజ్ పెట్టుకొని వినడం క్వైట్ టైం కాదు, నువ్వు నీ ప్రభువు నుండి డైరెక్ట్గా వినాలి. ఓకే, కొన్ని సందర్భాలు నేను ఏం చేస్తానంటే నాకు క్వైట్ టైం అయిపోయిన తర్వాత ఆఫీస్కి కారులో వెళ్తూ పాడ్కాస్ట్ ఆన్ చేస్తాను, బైబిల్ పాడ్కాస్ట్, ఆడియో బైబిల్స్ ఉంటాయి, అది ఆన్ చేసి వినుకుంటే వెళ్ళిపోతాను అనమాట. అంటే నేను ఆల్రెడీ ఆ పోర్షన్ చదివినా, కానీ ఐ వాంట్ వన్స్ అగైన్ రీడ్, కానీ డ్రైవింగ్ చేస్తూ రీడ్ చేయలేము కదా, లిసన్ చేయగలుగుతాం. సో ఐ స్విచ్ ఆన్ మై పాడ్కాస్ట్. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ అదర్ టూల్స్ అవైలబుల్, లైక్ రైట్ నౌ మీడియా అని చెప్పి ఒక టూల్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. బట్ దట్స్ ఆల్ సెకండరీ. ఫస్ట్ మీరు మెయిన్ ఏం చేయాలంటే, నేను కొన్ని సజెషన్స్ చెప్పేసి ఐ క్లోజ్ దిస్. కొంచెం హెవీ అయినా కదా, ఓకే, అయితే ఇంకొక 5 minutesలో క్లోజ్ చేస్తాను. సర్టన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, అన్న ఎక్కువసేపు చదివితే మంచిదా అన్న, ఆరోగ్యానికి మంచిదా కాదు. అట్లయితే తక్కువసేపు క్లోజ్ చేయొచ్చా అన్న, దేవుని కోపం రాదు కదా, ఏమన్నాడు కదా దేవుడు, అది కాదు పాయింట్ ఏంటంటే, మీరు ఒక పారాగ్రాఫ్ చదివినా చాలు. కొన్ని సందర్భాల్లో ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే, మీరు చదివింది మల్టిపుల్ టైమ్స్ చదవండి, టిల్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ హెడ్ అండ్ టిల్ యూ అండర్స్టాండ్ ఇట్. అది మైండ్లో కూర్చొని. ఓకే, జస్ట్ సందర్భం తెలుసుకోవడం కాదు, ఎట్లా ఆదాము వచ్చిండు, అవ్వొచ్చింది, అవ్వొచ్చి పండు బీకి తిన్నది, ఆదాంకి ఇచ్చింది, ఆదాం తిన్నాడు, దేవుడు వచ్చిండు, ఇద్దరిని ఇలా కొట్టిండు, అయిపోయింది. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్, అవుట్లైన్ నీ మైండ్లో ఉంది, కానీ వాట్ ఈస్ గాడ్ టెలింగ్ యూ టు డూ, అది వెరీ ఇంపార్టెంట్. నువ్వు దాంట్లో నుండి సారం ఏం తీసుకుంటున్నావు, దాంట్లో నుండి బాగా అర్థం చేసుకుని నీ లైఫ్కి ఏం అప్లై చేస్తున్నావు. నేనే గనక హవ్వ స్థానంలో ఉంటే పండు లాగుతానా, సాతాను వచ్చి నాకు చెప్తాడు ఏమని, చూపునకు అందమైనది రమ్యమైనది, అప్పుడు నేను ఏం చేస్తా, అది దేవుడు నీకేం చేయాలి, అది చాలా. ఓకే, దట్స్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, బైబిల్ రీడింగ్ మెథడాలజీస్ ఇక్కడ నేను చెప్తాను, దట్స్ అందుకే నేను బోర్డు తీసుకున్నాను. దానికి వెళ్ళే ముందు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు, ఓకే, దట్ ఐల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, దేవుడు మీతో క్వైట్ టైంలో మాట్లాడుతుంటాడు, దేవుడు మీతో క్వైట్ టైంలో మాట్లాడుతుంటాడు. ఆయన స్వరాన్ని మనము వినగలగాలి. ఎవ్రీడే క్వైట్ టైం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ డిసర్న్మెంట్ అనేది పెరుగుతుంది. ఏది చేయాలి, ఇది చేయాలా, అది చేయాలా, ఏది మంచి, ఇది కరెక్టా కాదా అన్నది కొద్ది నిమిషాల్లోనే ఆయా సందర్భాల్లో మీరు నిర్ణయం తీసుకోగలిగే కెపాసిటీకి వస్తారు. ఎప్పుడంటే వెన్ యూ డూ యువర్ క్వైట్ టైం ఎవ్రీ డే. ఓకే, నెక్స్ట్, మీ యొక్క దేవునితో సంబంధం అనేది డీప్ అవుతుంటుంది. యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ ఇంక్రీజ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దీనికి ఎంతమంది ఆన్సర్ చేస్తారు చూద్దాం. హౌ మెనీ ఆఫ్ యూ క్యాన్ మెమరైజ్ ఆర్ కరెక్ట్లీ యూ మెమరైజ్ 5 verses? అన్న చూడకుండా 5 వచనాలు ఇప్పుడు ఇక్కడ వచ్చి చెప్తా అన్న 5. మీరు ఎక్కువ చెప్పేటోళ్ళ. ఓకే, 10, 15, ఏం చేతులు వేస్తారు, 20 వచనాలు చూడకుండా, 25, 30, 35, ఇదేం చేతులు పైకి. ఓకే, 5 వచనాలు, 4, 3, 2, 1. నీ వాక్యము నా హృదయంలో ఉండడం వల్ల నేను పాపం చేయట్లేదు అంటాడు భక్తుడు. ఫర్ యూ టు ఎలిమినేట్ సిన్, గెట్ రిడ్ ఆఫ్ సిన్, దిస్ ఇస్ ద కీ. వర్డ్ మీ హార్ట్లో ఉండాలి. ఎందుకు వాల్స్ మీద ఉంటుందంటే నీ హార్ట్లోకి వెళ్ళడానికి. వర్డ్ ఎప్పుడైతే హార్ట్లో ఉంటుందో దుష్టుడు పారిపోతాడు, రాడు. అర్థమైందా అన్న? టెంప్టేషన్ వస్తుందన్న చదువు బైబిల్, మెమరైజ్, దాన్ని మెమరీ చేయాలి. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. మెమరైజ్, దేవుడు లోకమును. ఫస్ట్ హౌ డు యూ స్టార్ట్? వాట్ ఆర్ ద బేసిక్ వర్సెస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ నో? స్టార్ట్ చేయండి. టుడే టేక్ ఎన్ ఓత్, ఎవ్రీ వన్ టేక్ ఎన్ ఓత్. ఈరోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ, లేదంటే ట్రైన్లో కానీ, ఎప్పుడొకప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ విల్ మెమరైజ్ 5 verses. I will memorize 10 verses. Take that oath, please. Then see the change in your life. Okay? బైబిల్ రీడింగ్ మెథడాలజీస్లో నేను ఫాస్ట్గా 1-2 చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. మీ నోట్స్ని, మీ క్వైట్ టైం నోట్స్ని ఎట్లా చేసుకోవాలి? మీ నోట్స్లో ఇట్లాంటి
పేజ్ వేసుకోవాలి, ఇట్లాంటి డివిజన్స్ చేయాలి. దిస్ ఇస్ వన్ సజెస్టెడ్ డివిజన్. ఇంకా మీరు ఎట్లయినా చేయొచ్చు. వాట్ గాడ్ వాంట్స్ మీ టు డూ. దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, ఆ పోర్షన్ చదివిన తర్వాత. ఓకేనా? ఒక బైబిల్ పోర్షన్ మీరు అనుకున్నారు కదా, ఆ పోర్షన్ చదివిన తర్వాత మీరు ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఈ బైబిల్ పోర్షన్ బట్టి దేవుడు నన్ను ఇది చేయమంటున్నాడు. నెక్స్ట్, దేవుడు ఏమై ఉన్నాడు అంటే దేవుని యొక్క తత్వం అర్థమవుతుంది. ఎట్లా అంటే దేవుడు సర్వశక్తిమంతుడు చదివిన తర్వాత దేవుడు సర్వశక్తిమంతుడు అని నాకు అర్థమైంది. దేవుడు ప్రొవైడర్ అని నాకు అర్థమైంది. అట్లా దేవుని యొక్క లక్షణం మీకు ఏం అర్థమైందో ఇంకో కాలంలో రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. మీరు ఆ బైబిల్ పోర్షన్ చదువుతున్నప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది కదా, అబ్బా ఇది ఎందుకు ఇట్లా ఎందుకు అయితే ఇట్లయితే ఎందుకు కాదు, అట్లయితే ఎందుకు అని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వాట్ యూ హ్యావ్ టు డూ? రైట్ దిస్ పోర్షన్, రైట్ యూర్ క్వశ్చన్స్ హియర్. ఓకే, ఇంకొక సింపుల్ సెక్షన్ చెప్తాను. హార్డ్ వర్డ్స్ అండ్ మీనింగ్స్ అని చెప్పి ఒక సెక్షన్ రాయాలి. ఆయన పెందెలకడ లేచి, పెందెలకడ అంటే పొద్దున. కొన్ని వర్డ్స్కి మనకు ఆన్సర్స్ తెలియదు, హార్డ్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని పలకడానికి ఇబ్బందిగా ఉంటాయి. రైట్ దోస్ వర్డ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఫౌండ్ సచ్ వర్డ్స్ హియర్. ఇట్లాంటి ప్రొఫార్మర్స్ చాలా ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సింపుల్ ప్రొఫార్మర్. అక్కడ నేను ఏం చేయమంటున్నాను, దేవుని యొక్క లక్షణాన్ని తెలుసుకోమంటున్నాను. సెకండ్, దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడు, నిన్నేం మార్చుకోమంటున్నాడు ఆ వచనాన్ని పోర్షన్ బట్టి అది రాయి. నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఆ డౌట్స్ రాయి. అందులో ఏమైనా హార్డ్ వర్డ్స్ లేకపోతే ఏమైనా మీనింగ్స్ ఉన్నాయా ఆ వర్డ్స్వి అవి రాయి. చాలా సింపుల్. దిస్ ఈజ్ వన్ మెథడ్. ఇట్లాంటి మెథడ్స్ చాలా ఉన్నాయి. ఒక మెథడ్ ఏంటి తెలుసా, ఒక పోర్షన్ చదివిన తర్వాత అందులో క్యారెక్టర్స్ ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆదాం అవ్వ. ఎవరెవరు ఉన్నారు క్యారెక్టర్లు? ఆదాం అవ్వ స్టోరీలో ఆదాం ఉన్నాడు, నెక్స్ట్ ఎవరున్నారు? అవ్వ ఉంది, నెక్స్ట్ ఎవరున్నారు? సాతాన్ ఉన్నాడు, తర్వాత స్నేక్ ఉంది. అంతే కదా, సర్పం ఉంది. సాతాన్ ఉన్నాడు, సర్పం ఉంది, రెండు ఉన్నాయి అక్కడ. సాతాన్ ఇస్ డిఫరెంట్, సర్పం ఇస్ డిఫరెంట్. ఓకే, ఎన్ని వచ్చాయి? 4. రైట్ దోస్ 4. యాడమ్, నెక్స్ట్ ఈవ్, నెక్స్ట్ పర్సన్ రైట్ పెట్టు. వాళ్ళ గురించి నీకేమర్థమవుతుంది అంటే ఆదాము అవ్వ దగ్గర చెప్పగానే తిన్నాడు అని అంటే మరి ఆదాం క్వశ్చన్ చేసి ఉండొచ్చు కదా, ఎవరు నీకు ఇచ్చిర్రు, దేవుడు తినొద్దు అన్నాడు, మనం తినొద్దు కదా అని క్వశ్చన్ చేసి థాట్స్ వస్తున్నాయి చూసారా. రైట్ దట్, బ్యూటిఫుల్గా ఉంటుంది మీ క్వైట్ టైం. ఐఎమ్ గోయింగ్ అ లిటిల్ ఇన్ టు స్టడీ, బట్ మీరేం చేయాలంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది వినడానికి రకరకాల మెథడాలజీస్ని యూజ్ చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ కొంచెం డీప్గా వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఇఫ్ టైం పర్మిట్స్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ విల్ ట్రై టు లెర్న్ వాట్ ఆర్ ద డిఫరెంట్ బైబిల్ స్టడీ మెథడాలజీ. చాలా బైబిల్ స్టడీ మెథడాలజీస్ ఉంటాయి. బట్ ద బేస్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ యువర్ క్వైట్ టైమ్ నోట్స్ షుడ్ లుక్ లైక్. మీ క్వైట్ టైం నోట్స్ ఎలా కనిపించాలి అంటే ఇంకోటి కూడా రాయొచ్చు. మీరేం రాయొచ్చు అంటే నేమ్స్. ఈరోజు నేను నేర్చుకున్న కొత్త ప్రాంతాల పేర్లు ఏంటి, కొత్త ప్రజల పేర్లు ఏంటి, అది కూడా రాయొచ్చు మీరు సెక్షన్లో. ఓకే, అట్లా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు, నేను ఏమి చేయాలి, ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్. మనం అది మన క్వైట్ టైం నోట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఓకే ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఆ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ డెఫినెట్లీ కన్సిడరింగ్ టు హ్యావ్ యువర్ క్వైట్ టైమ్ రెగ్యులర్లీ ఫ్రమ్ నౌ ఆన్? Are you sure? Are you taking a perfect decision? Is that a decision that you are taking today? దానివల్ల లాభం మీకు అర్థమవుతుంది కదా, చాలా లాభం, చాలా మేలు. ఎంతటి మేలు చెప్పనా, ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు జీవితంలో ఎదురైనప్పుడు వాటన్నిటి నుండి ఒక్క వాక్యం వస్తుంది చూడు, అది తప్పించేస్తాను నేను. ఆ ఒక్క మాట, ఆ మాట కొరకు వెతుకులాడు, ఆ మాట సీక్, వెతుకుడి, తట్టుడి, తీయబడును, వెతుకుడి, దొరుకును. నువ్వు ఏ ప్రశ్నలతోనైతే నీ జీవితంలో పరిగెడుతున్నావో, వేదన పడుతున్నావో వాటికి సమాధానము నీ క్వైట్ టైంలోనే ఉంది.
వాటికి సమాధానం నీ క్వైట్. సో డూ ఎనీథింగ్, ఏదో ఒకటి చేయి, కానీ క్వైట్ టైం మాత్రము మిస్ అవ్వకు. And one more thing I want to just tell you. Today, as you have taken a decision to do your quiet time regularly, Saturn has also taken a decision to disturb you regularly. Okay? ప్రభుకి ప్రార్థన చేయండి, ఈ క్షణం చేయండి. Everyone please, close your books, close your Bibles, close everything, open your heart. ప్రభుతో మాట్లాడండి, చెప్పండి ఆయనకి, అవునయ్యా నీ